ఈరోజు నేను బయట పెడతా ఉన్నా. మొట్టమొదటిది, ఇవాళ దెర్ ఆర్ టూ వాల్యూస్. సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఒకటైతే టీజీఐసి వాల్యూ ఒకటి ఉంటుంది. ఇందులో రెండు రేట్లు ఉన్నాయి. ఆ రోజే మా ముందుకు వచ్చింది, ఒకవేళ ఈ భూములు ఇవ్వాలా, ఇస్తే ఏ రేటుకి ఇవ్వాలి, మార్కెట్ వాల్యూ ఇవ్వాలన్నా, సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఇవ్వాలన్నా, టీజీఐసి రేటుకి ఇవ్వాలా అనేటువంటి చర్చ ఆ రోజు మా ముందుకు వచ్చింది, సబ్ కమిటీ ముందుకు. సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే టీజీఐసి రేటు చాలా ఎక్కువ. టీజీఐసి అంటే ఈ భూములు ఎవరివి? తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఆ టీజీఐసి ధర ఎట్లా నిర్ణయిస్తుంది? వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎంత, దాని ఇంట్రెస్ట్ ఎంత, దాని డెవలప్మెంట్కి ఎంత ఖర్చు అయింది, ఎవరికైనా ఏదైనా అలాట్మెంట్ ఇచ్చేది ఉంటే వాళ్ళకు ఒక రేటు డిసైడ్ అయ్యి ఉంటుంది. ఆ టీజీఐసి రేటు ఇవ్వాలా, ఎస్ఆర్ఓ వాల్యూ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూకి ఇవ్వాలా అని చర్చ జరిగింది. ఉదాహరణకు ఐపీ మల్లాపూర్లో 240 ఎకరాల భూమి ఉంటే ఎస్ఆర్ఓ వాల్యూ 17,581, టీజీఐసి విలువ 36,827, మోర్ దాన్ డబుల్. అంటే మీరు 36,000 నువ్వు భూమి కేటాయించేది ఉంటే నీ టీజీఐసి రికార్డులో 36,000 ఉన్నది. అది విడిచిపెట్టి తక్కువ ధర ఎస్ఆర్ఓ వాల్యూకు 17,000కి ఎందుకు అప్పచెప్తున్నావు? అదేవిధంగా ఉప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఉప్పల్ 447 ఎకరాలు ఉంది. అక్కడ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ 21,886, టీజీఐసి విలువ 52,523. నీ ధర 52,000, నీ బుక్కులో 52,523 ఉంటే నువ్వు అంతకంటే తక్కువ ధర 21,000కు, ఆ 21,000లో 30% ఎందుకు కట్టబెడుతున్నావు? వాట్ ఈస్ దిస్? అట్లే గాంధీనగర్లో సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎస్ఆర్ఓ వాల్యూ 14,591, టీజీఐసి ధర 46,895, 4 times. నీ ధర 46,000, ఎస్ఆర్ఓ 14,000. ఆ 14,000 30%కే ఇస్తా అంటాడు రేవంత్ రెడ్డి గారు. అట్లు చాలా ఉన్నాయి. ఇంకా అట్లా పోతే హయత్ నగర్ 14,591 ఎస్ఆర్ఓ వాల్యూ, టీజీఐసి వాల్యూ 54,340. ఇవన్నీ మీకు డీటెయిల్స్ అన్ని విడుదల చేస్తా. మొత్తం 21 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి. ఎస్ఆర్ఓ వాల్యూ ఏమో తక్కువ, టీజీఐసి రేట్ ఏమో ఎక్కువ. జనరల్గా ప్రభుత్వాలు ఏం చేయాలి? రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది అడాప్ట్ చేస్తారు కదా. దేని ద్వారా ప్రభుత్వానికి రూపాయి ఎక్కువ వస్తుంది, రాష్ట్ర ఖజానాకు ఒక పైసా ఎక్కువ వస్తుంది, తద్వారా పేదలకు రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందో ఆ పని చేస్తావా? తక్కువ ఉన్నది తీసుకుంటావా నువ్వు? టీజీఐసి ధరను కాదని ఎస్ఆర్ఓ వాల్యూను ఎందుకు అడాప్ట్ చేశారో సమాధానం చెప్పాలని అని రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ రోజు మా కేబినెట్ సబ్ కమిటీ ముందుకు వచ్చింది ఈ విషయం. మరి మీరు ఎందుకు దీన్ని తక్కువ ధరది అడాప్ట్ చేసినారు? టీజీఐసి రేట్ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రెండవ పాయింట్, మీ అందరికీ తెలుసు, బహుశా మీరే పత్రికల్లో చూసి రాశారు, టీవీల్లో చూపారు. గత సంవత్సర కాలం నుంచి ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ఏం చెప్తున్నారు? హైదరాబాద్లో ఎస్ఆర్ఓ వాల్యూలు తక్కువ ఉన్నాయి, త్వరలో భూముల ధరలు పెంచుతాం అని ఎన్నిసార్లు చెప్పిండ్రు? ఈ నెలనే పెరుగుతుంది అని పేపర్లో బ్యానర్ ఐటమ్, మళ్ళా నెలనే పెరుగుతుంది, ఇక నవంబర్కి వెళ్ళి పెరుగుడని రాసుడు. అంటే అట్లా చెప్పుకుంటూ కొంత వ్యాపారం చేసుకున్నారు, ఏదో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేసిండ్రు. అంటే మీరు ఏం చెప్పిండ్రు? ఎస్ఆర్ఓ వాల్యూస్ చాలా తక్కువ ఉన్నాయి, తొలుత ఓఆర్ఆర్ లోపల పెంచుతాం, ఓఆర్ఆర్ లోపలనే మొదలు పెంచుతాం, ఓఆర్ఆర్ బయట మెల్లగా పెంచుతాము అన్నారు. మరి అది అమల్లోకి రాకముందే ఈ పాలసీని ఎందుకు హడావిడిగా అమలు చేస్తున్నారు? ఎవరికి మేలు చేయడానికి అమలు చేస్తున్నారు చెప్పాలి కదా. ఓఆర్ఆర్ లోపల భూముల ధరలు సవరిస్తాము, ఎస్ఆర్ఓ వాల్యూ పెంచుతామని ఇప్పటికి 10 సార్లు ముఖ్యమంత్రి చెప్పిండు, రెవెన్యూ మంత్రి చెప్పిండు. మరి సవరించినాక, భూముల ధరలు సవరించినాక మీరు పాలసీ తెస్తే 10 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా ఖజానాకు. ఇది 7 రోజుల్లో దరఖాస్తు, 7 రోజుల్లో క్లియరెన్స్, 45 రోజుల్లో పైసలు కట్టుడు వెనుక ఉన్న మతలబ్ ఏందో ఇప్పుడు అర్థమైతలేదా? అంటే ఇది కొల్లగొట్టుకొని జేబులు నింపుకొని తర్వాత వేస్తారు.
పారిశ్రామికవేత్తలకేమో ఒక విధానం, పేదలకు ఒక విధానం. అంటే పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం కోసమే కదా భూములు సవరించడానికంటే ముందే పప్పు బెల్లాలకు అమ్మినట్టు ఈ భూములు కట్టబెడుతున్నారు. మీరు ఈ సంవత్సర కాలం నుంచి ఓఆర్ఆర్ లోపల భూముల విలువలు సవరిస్తాం, ఓఆర్ఆర్ లోపల మొదలు పెంచుతాం, ఓఆర్ఆర్ బయట తర్వాత పెంచుతామని చెప్పి ఇప్పుడు అదే ఓఆర్ఆర్ లోపల ఉండే భూములన్నీ ఎందుకు కట్టబెడుతున్నారు? ఇప్పుడు ఈ భూములన్నీ ఎక్కడున్నాయి? ఓఆర్ఆర్ లోపలనే ఉన్నాయి కదా. ధరలు సవరించేదాకా ఎందుకు ఆగుతలేరు? ధరలు సవరిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది కదా. అంటే మీకు మీ అనుయాయులకో మీరందరూ ఇప్పటికే దీన్ని తయారు చేసుకున్నారు కనుక మీ కమిషన్ల కోసం ఇవాళ ఎస్ఆర్ఓ వాల్యూ సవరించకుండా ఈ భూముల్ని కట్టబెడుతున్నారా లేదా? దీనికి సూటిగా సమాధానం చెప్పండి. ఏది మొదలు? రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఎక్కువ వచ్చేది మొదలా, తక్కువ వచ్చేది మొదలా? భూములు సవరించినాక ఈ పాలసీ తెస్తే 4 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా. ఎందుకు చేయట్లేదో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 2. దెన్ క్వశ్చన్ నెంబర్ 3, ఇందాక నేను చెప్పిందే, బీఆర్ఎస్ 100 రూపాయలు అక్కడ గజం ఉంటే 200 రూపాయలు తీసుకున్నది. కానీ మీరు 30 రూపాయలకే ఎందుకు ఇస్తున్నారు? ఆల్రెడీ దెర్ ఇస్ ఎ పాలసీ. బీఆర్ఎస్ అది కూడా హైకోర్టు డైరెక్షన్ ఉంటే తెచ్చినాం ఆ రోజు. 100 ఉంటే 200 తీసుకుందామన్నాం. మీరు 30 రూపాయలకే ఇస్తున్నారు. 170 రూపాయలు లాస్ అవుతుంది కదా. ఎందుకు 30 రూపాయలకు తగ్గించారు? దీనివల్ల రాష్ట్ర ఖజానాకు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతుందా జరగదా? 200ని 30 రూపాయలకు ఎందుకు తగ్గించారు? తద్వారా లక్షల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం, ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం కదా. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నంబర్ 3. నంబర్ 4, అప్పట్లో మేము ఎల్ఆర్ఎస్ తెస్తే నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అని మమ్మల్ని తిట్టిరా. ఎల్ఆర్ఎస్ ఏంటి బైసాబ్? ఎల్ఆర్ఎస్ అంటే మీలాంటి వాళ్ళు, ఒక పేదవాళ్ళు, అమాయకులో ఆ లేఅవుట్కి అనుమతి ఉందో లేదో తెలియక పట్టా భూమిని డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఫీజు కట్టి ఓ 300 గజాలు 200 గజాలు కొనుక్కున్నారు. ఒక పేదవాడు 300 గజాలు కొనుక్కుంటే ఎల్ఆర్ఎస్కి ఎంత వసూలు చేసిండ్రు బైసాబ్? ఎల్ఆర్ఎస్ అంటే పట్టా భూమి, డబ్బులు పెట్టి కొనుక్కున్న భూమి, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ప్రభుత్వానికి బాజాప్తా రుసుము కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి. అది లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్. ఒక ఎల్ఆర్ఎస్లో, ఇది ఎల్ఆర్ఎస్ జీవో, దిస్ ఇస్ ద జీవో ఆఫ్ ఎల్ఆర్ఎస్, జీవో నంబర్ 135. ఈ జీవోను మొన్న కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. ఈ జీవోలో ఉదాహరణకు 30,000 నుంచి 50,000 ఎస్ఆర్ఓ వాల్యూ ఉంటే ఎస్ఆర్ఓ వాల్యూ మీద 80% కట్టాలి. ఇక్కడ చూస్తే మీరు 30 నుంచి 50 అన్నాడు కదా. ఐపీ సనత్ నగర్ 52,000 రూపాయలు ఎస్ఆర్ఓ వాల్యూ ఉంది. 52,000 ఉంటే ఎంత కట్టాలి మరి? ఒక పేదవాడైతే 80%, 100% తీసుకున్నారు సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ మీద. కానీ ఇక్కడ 30%కే ఇస్తున్నారు. ఒక పేదవాడు ఒక 200 గజాలో 300 గజాలో ఇన్నోసెంట్గా లేఅవుట్కి అనుమతి ఉందో లేదో చూసి కొంటేనేమో ముక్కుబిండి 80% వసూలు చేసిండ్రే. 80%, 60% వసూలు చేసిండ్రు. ఇప్పుడు ఐడిఏ నాచారం 25,000 ఉంది ఎస్ఆర్ఓ వాల్యూ, మౌలాలి 24,000 ఉంది, కూకట్పల్లి 31,000 ఉంది. ఇవి చూసినా 60%, 80%. ఇదే కూకట్పల్లిలో ఒక లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ఎల్ఆర్ఎస్లో ఎవరైనా దరఖాస్తు పెడితే 80% తీసుకున్నారు ఎల్ఆర్ఎస్లో కూకట్పల్లిలో. ఇప్పుడు అదే కూకట్పల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 30%కే భూమి రెగ్యులరైజ్ చేస్తూ మల్టిపుల్ జోన్, నాట్ రెసిడెన్షియల్, మల్టిపుల్ జోన్. నువ్వు సినిమా థియేటర్ కట్టు, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టు, నువ్వు ఏమన్నా చేసుకో, మల్టిపుల్ జోన్గా కన్వర్ట్ చేస్తుండే. ఒక పేదవాడికి ఎల్ఆర్ఎస్ చేయమంటేనేమో ముక్కుబిండి 80% వసూలు చేసిండ్రు. 80% రిజిస్ట్రేషన్ వాల్యూ వేరే, మళ్ళా రుసుములు వేరే, దరఖాస్తు రుసుము, ప్రాసెసింగ్ రుసుము, రకరకాల రుసుములు పెట్టి వసూలు చేసిండ్రు. అంటే పేదవాడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం. ఇది
LRSలో 60%, 80% SRO వాల్యూలో ముక్కుబిండి వసూలు చేస్తుంది. బడా పారిశ్రామికవేత్తలకేమో 30%కే కట్టబెడతారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంది? పేదవాడికో న్యాయం, పెద్దోడికో న్యాయం ఉంటుందా అని అడుగుతా ఉన్నా. 300 గజాల ప్లాట్ కొనుక్కున్న, ఇల్లు కట్టుకుందామనే ఒక రోజువారి కూలి, ఒక ప్రైవేట్ ఉద్యోగి, ఒక చిరు ఉద్యోగి దగ్గర SRO వాల్యూలో 80% వసూలు చేసిండ్రు. 1000 కోట్లకు పడగలెత్తిన పారిశ్రామికవేత్త దగ్గర 30%కే మీరు మల్టిపుల్ జోన్ కన్వర్ట్ చేస్తే నీతి ఎక్కడిది అని అడుగుతా ఉన్నా. వాట్ ఈస్ దిస్ పాలసీ? ఈ పాలసీ ఎవరి కోసం? ప్రభుత్వం ఈరోజు సమాధానం చెప్పాలి ప్రజలకని అడుగుతా ఉన్నా. దిస్ ఈస్ పాయింట్ నెంబర్ 4. ఇకపోతే పాయింట్ నెంబర్ 5. జనరల్గా దసరాకు దీపావళికి ఆఫర్లు ఉంటాయి కదా. దసరా ఆఫర్, దీపావళి బోనంజా, ఒక 2 చీరలు కొంటే 3వ చీర ఫ్రీ, లేకపోతే ఏముంటే కేజీ సేల్, కిలో సేల్. ఇప్పుడు ఇంట్లో ఆఫర్ పెట్టిండు రేవంత్ రెడ్డి, ఇంట్లో బంపర్ ఆఫర్ పెట్టిండు. ఇంకోటి ఇంట్లో ఈ పాలసీలో దసరా దీపావళి బోనంజా పెట్టినట్టు రేవంత్ రెడ్డి బోనంజా ఉన్నది ఇంట్లో. ఇంకోటి ఏంటి ఆఫరు? 30% ల్యాండ్ కన్వర్ట్ చేయడమే కాదు, నార్మల్గా ఏముంటుంది అంటే, ఇప్పుడు మా మిత్రుడు రఘు గారికి 1 ఎకరం భూమి ఉన్నది. ఆ ఎకరం భూమి అగ్రికల్చర్, వ్యవసాయ భూమి ఉన్నది రఘుకు. అదృష్టం బాగుండి కొంచెం టౌన్ పెరిగింది, దాన్ని రెసిడెన్షియల్గా మార్చాలి లేదా కమర్షియల్గా మార్చాలి, హైవే ఫేసింగ్ ఉంది. దానికి ఏమంటారు? CLU, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ ఫీజు కట్టాలి HMDAలో. CLU ఫీజు ఉంటుంది, ఇంకేదో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. అట్లా ఎకరానికో 14-15 లక్షలు ఖర్చు అవుతుంది. అది అఫీషియల్, అనఫిషియల్ కథ వేరే ఉంది రేవంత్ది. అఫీషియల్దే 14-15 లక్షలు అవుతుంది. ఏది HMDA పరిధిలో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్కు కట్టాల్సిన ఫీజు 14-15 లక్షలు మినిమం ఉంటుంది. అది అగ్రికల్చర్ నుంచి రెసిడెన్షియల్ కావచ్చు, అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ కావచ్చు, అగ్రికల్చర్ నుంచి మల్టీపర్పస్ జోన్ కావచ్చు, అగ్రికల్చర్ నుంచి టూరిజం కల్చరల్ జోన్ కావచ్చు. ఇలా రకరకాల జోన్స్ ఉంటాయి. సరే, ఒక్కొక్క జోన్కు ఒక రేట్ ఉన్నది. ఎవరు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్కి అప్లై చేసినా HMDAలో దెర్ ఇస్ ఎ ఫీజ్. మినిమం ఎకరానికి 15 లక్షలు అవుతుంది. ఇక్కడ దసరా దీపావళి బోనంజా ఏంది రేవంత్ రెడ్డి గారిది అంటే, నువ్వు ఏ ఫీజులు కట్టదాన్ని మాఫ్. ఈ 30%లోనే ఆల్ ప్రాసెసింగ్ ఫీజు కూడా మేమే చూసుకుంటాం. HMDA చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇంట్లోనే, GHMC ఏదైనా ఉంటాయి ఇంట్లోనే, నాలా కన్వర్షన్ ఉంటాయి ఇంట్లోనే. ఇక రెవెన్యూనికి రూపాయి కట్టద్దు, HMDAనికి రూపాయి కట్టద్దు, అంతా ఆల్ ఫ్రీ. ఇది దసరా బోనంజా, ఇక రేవంత్ రెడ్డి బోనంజా. ఇది ఈ 30% అన్యాయం. వాస్తవానికి TGIC రేట్ ఒకటి, SRO రేట్ ఒకటి. TGIC రేటు 3 అంతలు ఉంటే అది ఇడిచిపెట్టి SRO రేటు పెట్టిండు. ఆ SRO రేట్లో ఆ రోజు మేము 200% తీసుకుంటే ఈ పుణ్యాత్ముడు 30% చాలంటుండు. ఈ 30% ఘోరం రా నాయన అంటే, దాంట్లో ఆల్ ఫీజెస్ బోనస్, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్, నాలా కన్వర్షన్, ఇంకా ఏం దరఖాస్తు పెట్టుడద్దు, ఏ ఆఫీస్కి పోవడద్దు, ఏ ఫీజు కట్టుడద్దు, అన్ని మాఫీ, అన్ని మేమే ఇస్తాం ఇళ్ళని అంటుండు. ఇది దీపావళి బోనంజా. దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. దీని విలువ ఈ 9,200 ఎకరాలకు HMDA కానీ నాలా కానీ ఈ కన్వర్షన్ ఫీజుల విలువ 13,500 కోట్లు. 13,500 కోట్లు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే డబ్బు కదా. HMDAకి వస్తే ఎవరికి ఉపయోగపడుతుంది? హైదరాబాద్ ప్రజలకు 4 ఫ్లైఓవర్లు కట్టచ్చు, 4 అండర్ పాస్లు కట్టచ్చు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కట్టచ్చు. ఇది ప్రజల డబ్బు, హైదరాబాద్ ప్రజల డబ్బు. ఇది కాంగ్రెస్ నాయకుల జేబుల్లో కొల్లగొట్టే కుట్ర. ఇది 30% అయింది, మళ్ళీ ఫీజులు మాఫీ అయింది. దీనికి సమాధానం చెప్పాలి. ఇది క్వశ్చన్ నంబర్ 5. నౌ క్వశ్చన్ నంబర్ 6. ఇలా ORR చుట్టూ ఉండే భూములే కాదు ఈ పాలసీలో. ఇంకోటి మీరు అందరు ఇప్పటిదాకా ఏమనుకుంటున్నారు? ORR లోపల భూములు మాత్రమే ఉందని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ పుణ్యాత్ములు ORR లోపల మరియు ORR చుట్టుపక్కల అని పెట్టింది ఈ పాలసీలో. అంటే దాని బయట కూడా అమ్మకదొబ్బే కథ.
పుణ్యాత్ములు ఎంత గొప్ప స్కామ్. ఓఆర్ఆర్ లోపలనే కాదు, ఓఆర్ఆర్ చుట్టుపక్కల బయట ఉండే పారిశ్రామిక భూములను కూడా కొల్లగొట్టే కుట్ర ఈ పాలసీలో పెట్టినరా లేదా దీనికి సమాధానం చెప్పాలి. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 7. ఎందుకంటే ఈ పాలసీ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే పాలసీ కాదు, ఇది రేవంత్ రెడ్డి అనుమూల బ్రదర్స్ జేబులు నింపే పాలసీ, ఇది భూదందా పాలసీ. తర్వాత పాయింట్ నెంబర్ 7, క్వశ్చన్ నెంబర్ 7. వాస్తవానికి త్వరలో ఈ వివరాలు కూడా బయట పెడతా, ఇవాళ ఓన్లీ బ్రాడ్గా చెప్తా. 6 నెలల కిందనే ఈ పాలసీకి రూపకల్పన చేసిండ్రు. 6 నెలల కిందనే ప్లాన్ చేసుకొని విలువైన భూములను అనుముల బ్రదర్స్ వీళ్ళ అనుయాయులు ఆల్రెడీ అగ్రిమెంట్లు చేసుకున్నారు. సగానికి సగం భూమి ఆల్రెడీ వీళ్ళ చేతుల్లోకి పోయింది. అంతా ఆల్ సెట్ బ్యాక్గ్రౌండ్. ఈ పాలసీ ముందే ప్లాన్ చేసుకొని ఇండస్ట్రియల్ ల్యాండ్స్తో అగ్రిమెంట్లు చేసుకొని తక్కువ ధరకే ఈ పాలసీ వస్తుందని వాళ్ళకి తెలియదు కదా. ఇంత తక్కువ ధరకి ఇస్తామంటే వాడెందుకు అమ్ముతాడు? ఇదంతా ముందే ప్రీ ప్లాన్డ్గా చేసుకొని ఆ భూములు కొనుక్కొని అగ్రిమెంట్లు చేసుకొని ఇవాళ మెల్లగా పాలసీ తెచ్చిండ్రు. త్వరలో ఆ భూములేంటి, ఎవరు ఎక్కడ అగ్రిమెంట్ చేసిండ్రో కూడా బయట పెడతాం. మాకు ఇప్పుడే కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని సేకరిస్తున్నాం, అన్ని బయట పెడతాం. ముందే కంపెనీలతో మాట్లాడుకున్నారు, అగ్రిమెంట్లు చేసుకున్నారు. కమిషన్లు వాటాలు కూడా ముందే మాట్లాడుకున్నారు. కొన్ని ల్యాండ్లకు ఈ పాలసీ తెస్తాం గింత అని 50-50 అని ల్యాండ్ కూడా మాట్లాడుకున్నారు, ఫ్లోర్లు మాట్లాడుకున్నారు. ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు, ఇది రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. నిబంధనల ప్రకారం చేయలేదు, పూర్తిగా ప్రజాధనాన్ని కొల్లగొట్టే విధంగా, తమ అనుయాయులకు భూములు కట్టబెట్టే విధంగా పెట్టిండ్రు. ఇంకా దీని వెనుక ఆర్ఆర్ ట్యాక్స్ కూడా ఉందట. మళ్ళా 30% ఒకటి కదా తక్కువ, అందరూ అనుకునే 30% అని. ఆర్ఆర్ ట్యాక్స్ వేరే ఉంది, ప్లస్ ఆర్ఆర్ ట్యాక్స్ 30% టు గవర్నమెంట్ ఖజానా ప్లస్ ఆర్ఆర్ ట్యాక్స్. అది కడితేనే క్లియర్ అవుతుంది. అది ఎంత అని ఇంకా బయటకు రాలే, రేపో మాపో వస్తుంది. ఇప్పుడు లేఅవుట్కి అయితే 75 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది, అపార్ట్మెంట్లకు అయితే 60 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంది ఆర్ఆర్ ట్యాక్స్. ఇప్పుడు దీని ఆర్ఆర్ ట్యాక్స్ ఇంకా బయటకు వస్తుంది. 30% ఖజానా, ఆర్ఆర్ ట్యాక్స్ ఎంతో ఇంకా బయటకు రాలే, అది బయట పెట్టండి. ఇక లాస్ట్ క్వశ్చన్ 8. ఈ వచ్చిన డబ్బు అట్లీస్ట్ 30% వస్తుంది కదా, పోనీ 30% డబ్బునైనా పారిశ్రామికవేత్తలు ఎంతోమంది ఇండస్ట్రీస్ వచ్చిండ్రు, వాళ్ళు ఇన్సెంటివ్స్ ఏమన్నా చెల్లిస్తారా? కొత్త పారిశ్రామిక వాడల అభివృద్ధికి ఉపయోగిస్తారా? ఇండస్ట్రీస్ను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున ఇన్సెంటివ్స్ ఇవ్వడమో, బయట ల్యాండ్లు కొని కొత్త ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ చేయడానికి వాడతారా? లేదు మీ కమిషన్ల కోసం ఈ వచ్చిన డబ్బును బడా బడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తారా కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. బికాస్ దిస్ మనీ బిలాంగ్స్ టు టీజీఐసి. టీజీఐసి భూములు అమ్మితే టీజీఐసికి డబ్బులు వస్తాయి. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మరి పారిశ్రామిక వాడల అభివృద్ధికో, పరిశ్రమలను ఆకర్షించడానికో, పరిశ్రమలకు ఇన్సెంటివ్స్ చెల్లించడానికో, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికో ఉపయోగించాలి. ఈ డబ్బును దానికి ఉపయోగిస్తారా? మీ కమిషన్ల కోసం బడా బడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించడానికి ఉపయోగిస్తారా? దీనికి కూడా ఈ 8వ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఫైనల్గా నేను కోరేది ఒక్కటే, ఆ రోజుల్లో ఆనాటి పాలకులు ఇక్కడ పరిశ్రమలు రావాలి, మన యువతకు ఉద్యోగాలు రావాలని ఆ రోజుల్లో ఈ భూములు తక్కువ ధరకే పారిశ్రామికవేత్తలకు ఇచ్చారు. కారణాలు ఏదేమైనా పొల్యూషన్ వల్ల కావచ్చు, పరిశ్రమలు మూతపడ్డాయి కావచ్చు. మరి వాళ్ళను బయట కావాలంటే భూములు ఇవ్వండి, ప్రత్యామ్నాయ భూములు ఇచ్చి పరిశ్రమలు తరలించండి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. కానీ మళ్ళీ మీరేం చేస్తున్నారు? 30%కే ఆ భూములను వాళ్ళకు దారాదత్తం చేసి, ఫీజులు లేకుండా మల్టిపుల్ జోన్గా కన్వర్ట్ చేసి, వాళ్ళను బిల్డర్లుగా, రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా తయారు చేస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి ఇన్సెంటివ్ ఇస్తారు, మళ్ళీ రెండోసారి ఇన్సెంటివ్లు ఇచ్చి
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రభుత్వం ఎందుకు పూనుకోవాల్సిన అవసరం ఉంది? వై గవర్నమెంట్ ఈస్ టేకింగ్ దిస్ ఇనిషియేషన్? ఇన్సెంటివ్ దేనికి? ఇన్సెంటివ్ ఇస్తే 10 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే ఇన్సెంటివ్ ఇవ్వాలి. ఇప్పుడు గతంలో పాలసీ తెచ్చిండ్రు, ఇదే ఇండస్ట్రియల్ ల్యాండ్ను 50% ఐటీ కట్టండి, 50% ఇండ్లు కట్టండి. ఎస్, ఒక ఐటీ పార్క్ వస్తే ఉద్యోగాలు వస్తాయి. మీరు ఏంటి కమర్షియల్ కోసం, సినిమా టాకీస్ల కోసం, రిక్రియేషన్ కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఎందుకు మీరు ఇన్సెంటివ్లు ఇస్తున్నారు? రెండవసారి ఇన్సెంటివ్ ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది నిజంగానే ఇవాళ ఒక లక్షల కోట్ల రూపాయల స్కామ్. ఇది ఈ రాష్ట్రానికి బహుశా భారతదేశంలో ఇంత పెద్ద భూ స్కామ్ లేదు. ద బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్ ఇన్ ఇండియా. మీకు నిజాయితీ ఉంటే వెంటనే అసెంబ్లీని పిలవండి. ఆ రోజు అసెంబ్లీ ఒక్కటే రోజు పెట్టి పారిపోయింది కదా. మళ్ళీ పెడతాం, ఇక వారంలో పెడతాం, 10 రోజులే పెడతాం అన్నారు. 3 నెలల అసెంబ్లీ పెట్టండి. అసెంబ్లీ పెట్టి చర్చకు పెట్టండి దీని మీద. దిస్ ఈజ్ పబ్లిక్ ప్రాపర్టీ. 4 కోట్ల ప్రజల ఆస్తి ఇది. ఇది మీ అయ్య జాగిరి కాదు, మీ సొంతం కాదు. మీరు 5 ఏళ్ల కోసం మాత్రమే వచ్చిన ప్రభుత్వం మీది. మీరు 5 ఏళ్లు పాలించడానికి మాత్రమే మీకు అవకాశాలు ఇచ్చారు. తాతల తండ్రుల తరతరాల ఆస్తిని మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవడానికి మీకు అధికారం లేదు. రేపటి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని పాలన చెయ్యాలి. కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా ఈ భూములు అమ్ముతామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వి డిమాండ్ ఫర్ ఇన్ ఇమీడియట్ అసెంబ్లీ సెషన్ పెట్టండి. ఈ పాలసీని చర్చకు పెట్టండి. ఓపెన్గా డిస్కస్ చేద్దాం. ప్రజల సమక్షంలో డిస్కస్ చేద్దాం. ప్రజల కోసం మాట్లాడదాం. పారదర్శకమైన పాలసీ తీసుకురావాలి తప్ప మీరు ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు కొల్లగొడితే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది. ఎందుకంటే మీరు ఏది అడిగినా ఈరోజు డబ్బులు లేవంటారు. మరి డబ్బులు వచ్చే ఈ అవకాశాన్ని భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా మీ జేబులు నింపుకోవడానికి పాలసీలు తెస్తే రేపు ప్రజలకు అన్యాయం జరుగుతుంది, భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుంది, హైదరాబాద్ నగరానికి శాశ్వతమైన అన్యాయం జరుగుతుంది. కనుక బీఆర్ఎస్ దీని పక్షాన ప్రశ్నిస్తుంది. ఇక సొల్లు మాట్లాడతారు, నాకు తెలుసు. ఇప్పుడు నేను పెట్టినా కదా, మళ్ళీ నా మీద ఏదో సొల్లు ఎప్పుడన్నా మాట్లాడు, నాకు అభ్యంతరం లేదు. నిన్న కేటీఆర్ గారు కొన్ని ప్రశ్నలు వేశారు. ఈరోజు నేను ఒక 8 సూటి ప్రశ్నలు వేసిన. మీకు నిజాయితీ ఉంటే నేను అడిగిన ప్రశ్నలకు, బీఆర్ఎస్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి. మీకు ధైర్యం ఉంటే అసెంబ్లీ పెట్టి చర్చకు పెట్టండి. ఇక మళ్ళా వాళ్ళని వీళ్ళని పెట్టి సొల్లు తిట్టించుడు అది ఎప్పుడు జరిగేదే. ఎవరు అట్లా చేస్తారు? సమాధానం లేకపోతే, తప్పుడు చర్యలకు పాల్పడితే, అవినీతి జరిగితే మీరు మాట్లాడరు. మీరు పారదర్శకంగా ఉంటే అసెంబ్లీ పెడతారు. మీరు పారదర్శకంగా ఉంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్తారు. లేకపోతే ఎల్లైనో పుల్లైనో పెట్టి మళ్ళీ తిట్టించే కార్యక్రమం పెడతావు, నాకు తెలుసు. దానివల్ల ఏమొస్తుంది? ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా. నువ్వు మా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినవా, నువ్వు రివర్స్లా తిట్టించే కార్యక్రమం పెడుతున్నావా? నువ్వు తిట్టినా, కేసులు పెట్టినా నిన్ను వదలం. మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల హక్కులు, ప్రజల ఆస్తులు కాపాడడమే మా బాధ్యత. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత. ప్రతిపక్షంగా వాళ్ళ గొంతుకై మాట్లాడమన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను, ప్రజల యొక్క హక్కులను, ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయించడం కోసమే బీఆర్ఎస్ పోరాడుతుంది. బీఆర్ఎస్కు ఆ బాధ్యత ప్రజలు ఇచ్చిండ్రు. నువ్వు మా మీద కేసులు పెడతా, మా గొంతు నొక్కుతా, లేదా మా మీద తిట్ల దండకం పెడతా, ఏం పెట్టినా నేను వదిలిపెట్టాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. దీని మీద సూటిగా బీఆర్ఎస్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, శాసనసభ సమావేశపరచాలని, దీనిపైన పూర్తి చర్చ జరగాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. తప్పకుండా చేస్తాను. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి అన్నిటికీ. ఇప్పుడు ఆయనే చెప్పిండు 5 లక్షల కోట్ల విలువది, 4-5 వేల కోట్లే వస్తాయి అంటుండు కదా. మిగతా ఎవరి జేబులలో పోతున్నాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి ఎన్ని భూములు అమ్మిండు? మేము ఎక్కడన్నా కోకాపేట భూములు అమ్మినావు, మొన్న ఇక్కడ అదేంది హౌసింగ్ బోర్డు భూములు కుకట్పల్లిలో అమ్మినావు, మైండ్ స్పేస్లో అమ్మినావు. మేము ఎక్కడన్నా అడ్డుకున్నామా? ఇవి అడ్డికి పావు షేర్కు, పుట్నాల పేలాలకు అమ్మినట్టు అమ్మితే ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరుగుతుంది. కనుక మేము ప్రశ్నిస్తున్నాం. మా ప్రశ్నలకు సమాధానం చెప్పు నువ్వు సూటిగా. లేదు బహిరంగ చర్చకు రా, లేదు అసెంబ్లీ సమావేశం. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్